ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక ఆశీర్వాదకరమైన మాటను మీకు తెలియపరుస్తాను. మనము ఆరాధిస్తున్న యేసయ్య ఆశీర్వదించే దేవుడు, కృప చూపించే దేవుడు, ఏ ఒక్కరిని త్రోసివేసే దేవుడు కాదు. యేసయ్య అంటే ఏదో పరాయి దేశం, అమెరికా దేశం, స్విట్జర్లాండ్ దేశం కాదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన విశ్వమంతా ఆవరించిన దేవుడు. దేవుడై ఉన్న యేసయ్యలో కులం లేదు, మతం లేదు, దేశం, వర్గం లేదు. ఆయన అందరినీ ప్రేమించేవాడు, అందరినీ రక్షించేవాడు, అందరికీ కృప చూపించేవాడు. ఆకాశంలో ఉన్న సూర్యుడు ఏ విధంగా అందరి మీద వెలుతురునిస్తూ ఉదయిస్తున్నాడో, అలాగే మనం ఆరాధిస్తున్న యేసయ్య కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు, దయ చూపించేవాడు, ఆశీర్వదించేవాడు. బైబిల్లో ప్రవక్త జకరియా ద్వారా ప్రవచించబడుతున్న ఒక మాట ఏంటంటే, ఆ జకరియా గ్రంథం మొదటి అధ్యాయం 3వ వాక్యంలో మనం దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన మన వైపు తిరుగును. చూడండి, ఆ మాటను మీరు గమనించండి. జకరియా గ్రంథం మొదటి అధ్యాయము 3వ వాక్యం. కాబట్టి ఇట్లా అనుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల చాలు. దేవుని మాట ప్రవచన రీతిగా ఏమని ప్రవచిస్తుందంటే, మనము ఆయన వైపు తిరగాలి. గమనించండి, ఇంతకాలం ఎటుబడితోటి తిరిగి ఉండవచ్చు. కొందరు లోకం వైపు, లోకంలో ఉన్న వాటి వైపు తిరిగి రకరకాల అనారోగ్యాలకి, బలహీనతలకు, సమస్యలకు గురి అవుతున్న వాళ్ళు ఉన్నారు. అందుకనే మనకున్న కష్టాలు, బాధలు, కన్నీళ్ళ నుంచి విడుదల పొందుకునేటట్లు మనం దేవుని వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. ఆయన మన వైపు తిరిగితే మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటామని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రోజున బైబిలు గ్రంథము ఏమని చెబుతుంది? సహజంగా మీ అందరు తెలిసిన మాట, తల్లిదండ్రులను ప్రేమించాలని. ఒకవేళ మీరు వారిని ప్రేమించకపోతే లోయకాకులు మిమ్మల్ని పీగుతాయని, శాపగ్రస్తులు అవుతారని వాక్యం ఉంది. మరి అలాంటి బైబిల్ గ్రంథాన్ని మనం చులకన చేసి కాలుతో తొక్కి తగలబెడితే, మరి తల్లిదండ్రులను చూడకపోతే శాపగ్రస్తులు అవుతారని బైబిల్ గ్రంథం చెబుతుంది కదా. అలాంటి బైబిల్ గ్రంథాన్ని మనం కాళ్ళతో తొక్కి కాల్చివేస్తే మరి ఇంకెంత శాపగ్రస్తులు అవుతాము. అందుకనే ఈ బైబిల్ గ్రంథం అనేది ప్రతి ఒక్కరూ దీవించబడాలని కోరుకునే గ్రంథం, ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడాలని ఆశిస్తున్న గ్రంథం. మనం దేవుని వైపు తిరగాలని కోరుకుంటుంది. దేవుడు అంటే మీరు అనుకోవచ్చు, మేము అందరినీ ఇప్పుడు సహజంగా నాకు చాలామంది పెద్దలు తెలుసు, అందరికీ ప్రైజులాడు అయ్యగారు, కూర్చోండి అయ్యగారు అని అందరినీ గౌరవిస్తా. ఒక ఆయన అన్నాడు, మేము అందరికీ దండాలు పెడతాం, అందరినీ పూజ చేస్తామని. మంచిదే, నేను కూడా అందరికీ దండాలు పెడుతుంటాను, అందరికీ ప్రైజులాడు అంటాను, వందనాలు చెప్తాను. అంత మాత్రాన దేవుడు కారు, గొప్పవాళ్ళు కాలేరు. ఎవరికి ఉండవలసిన గౌరవం వాళ్ళకు ఉంటుంది. కానీ అలాగే దేవుడు అని ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేసి ఎటు బయటితే అటు తిరిగితే మనం దీవించబడలేం. బైబిల్లో ఒక చిన్న మాట, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుడి. 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వాక్యం. ఆ చివరి మాటలో 3వ అధ్యాయం 20వ వాక్యం, తిరుగుడి. మళ్ళా చదువు ఆ మాటని పైన ఉంచి,
మీ పాపములు తుడిచివేయబడినట్లు మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుడి, మీ పాపములు ఏమవుతాయి? తుడిచివేయబడు. అంటే ఇక మీ పాపములన్నిటినీ తొలగించబడతాయి. ఎలా తిరగాలంటే ఆయన వైపు? మారు మనసు పొంది ఆయన వైపు తిరిగిన ఎడల మన పాపములన్నీ తుడిచివేయబడతాయి. పాపం అంటే మీరు అనుకోవచ్చు కర్మ పాపమే కావచ్చు, జన్మ పాపమే కావచ్చు. ఏదో ఒక పాపము మనల్ని పాతాళానికి ఈడ్చుకొని పోతుంది. ఏదో ఒక బలహీనత మనం దేవుని ఆశీర్వాదాలు పొందకుండా ఒక అడ్డుగోడలాగా నిలుస్తుంది. అందుకనే ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మన చేత పూజించుకోవటానికో గౌరవించుకోవటానికో కాదు. నేను దేవునిరా, నన్ను చూడండిరా, నా కాళ్ళకు మొక్కండిరా అని చెప్పుకోవటం కోసం కాదు. ఆయన ఒక మనుష్య కుమారునిగా, ఒక దైవ కుమారుని ఈ లోకానికి ఎందుకు దిగి వచ్చాడంటే ఏ మనుషుడు నశించిపోకూడదు అని, ప్రతి మనుషుడు రక్షించబడాలి అని, ప్రతి మనుషుని యొక్క కొరకు ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు. అందుకనే యేసు ప్రభువు మన జీవితాలలో ఉన్న ప్రతి శాపాన్ని, దోషాన్ని తొలగించి మనల్ని ఆశీర్వదించుటకు దిగి వచ్చిన దేవుడు. మీకు ఇంకో చిన్న సందర్భం చెప్తా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే మనం ఆయన వైపు ఎలా తిరగాలంట? మారు మనసు. చదవండి ఆ మాటని మరొకసారి. అది అంటే ఒక పాపాన్ని క్షమించాలి అన్నా, ఒక పాపం నుంచి మనుషుల్ని విడుదల చేయాలి అన్నా, ఒక పాప పరిహారం కలగాలి అన్నా అది యేసయ్య ద్వారా మాత్రమే కలుగుతుంది. ఎవరు యేసయ్య అంటే పరిశుద్ధత కలిగిన దేవుడు. మన పాపాలకి నివారణ కలగాలి అని మనందరూ ఏం చేస్తారంటే మన పూర్వీకులు గొర్రె పిల్లను, కోడి పిల్లను, లేకపోతే ఏదో ఒక పశువుని వధిస్తూ ఉంటారు, రక్తాన్ని కారుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ పాపం వల్లే మాకు కలిసి రావటం లేదురా, ఈ దోషం వల్లనే మేము బాగుపడలేకపోతున్నాము, ఈ కష్టాలు రావటానికి కారణము మనం పూర్వీకులు చేసిన పాపమేరా అనుకుంటూ ఏయో పుణ్యకార్యాలు చేస్తుంటారు, ఏయో బలి అర్పణలు చేస్తూ ఉంటారు. కానీ ఏ బలి అర్పణ చేసినా, ఏ పుణ్యకార్యాలు చేసినా మన పాపం అనేది తుడిచివేయబడదు. మన పాపానికి ఒక నివారణ కలగాలి అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారే. అందుకని యేసయ్య ఎవరయ్యా అంటే మన పాపాలన్నిటినీ తుడిచివేసే దేవుడు. అందుకే ఈ రోజున కులమని, మతమని, దేశమని, వర్గమని ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరు యేసు వైపు తిరుగుతున్నారు. యేసయ్య అంటే ఎవరు? మతాన్ని మార్చే ఆయన కాదు, మత మార్పులు కలుగు చేసే ఆయన కాదు, మనిషి యొక్క మనస్సును మార్చే దేవుడు. అందుకని ఈ రోజున కులమని, మతమని లేకుండా తండోపతండాలుగా యేసయ్య దగ్గరికి వస్తున్నారు. మరి యేసయ్య దగ్గరికి రావటం వలన మనిషి యొక్క రంగు కాదు, మనిషి వేసుకునే వస్త్రాలు కాదు. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఎర్ర బట్టలు వేసుకోవాలి, నల్ల బట్టలు వేసుకోవాలి, తెల్ల బట్టలు వేసుకోవాలి, పై 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 రూపాలు చూపించే భక్తి కాదు. ఇప్పుడు కొంతమంది భక్తులను చూస్తుంటాం, ఆ భక్తులను చూసినప్పుడు పై పై వేషాలే కనపడతాయి, కానీ మనిషి హృదయంలో ఉన్న మార్పు కనిపించదు. మనిషి హృదయంలో మార్పు కనిపించదు. తాగుతాడు, తందనాలు తొక్కుతాడు, అక్రమంగా తిరుగుతాడు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూనే ఉంటాడు. కానీ యేసయ్య దగ్గరికి వచ్చిన భక్తులు ఎలా ఉంటారో తెలుసా? కొంతమందిని అడిగితే చెప్తారు. నేను చాలామందిని అడిగాను. ఒకప్పుడు నేను ఫ్యాక్షనిస్టునండి, యేసయ్యని నమ్ముకున్నాను, ఫ్యాక్షనిజాన్ని వదిలేశాను. ఒకప్పుడు నేను అక్రమ సంబంధినండి, యేసయ్యని నమ్ముకున్నాను, అక్రమ సంబంధాన్ని వదిలేశాను. ఒకప్పుడు దొంగనండి, రౌడీనండి, యేసయ్య భక్తుని అయిపోయాను, సమస్త బలహీనత నుంచి విడుదల పొందుకున్నాను, ఒక పరిశుద్ధునిగా మార్చబడ్డాను. అంటే యేసయ్య దగ్గరికి రావటం వలన వాళ్ళ పాపానికి నివారణ, అంటే పాపం అంతా తుడిచి వేయబడింది. ఆ మనిషి అది మట్టిని ప్రాగుతూ మనుషుల మీదకి ఎక్కిందంటే ఎవరు ఇష్టపడరు, దురదలు లెగుస్తాయి. ఒకప్పుడు గొంగల పురుగు అలాంటిది, దాన్ని మా సైడ్ అయితే బొచ్చు పురుగు అంటుంటారు. అది కనపడిందంటే చీపురు కట్ట తీసుకొని దిగదుడు ఇసిరి కొడతారు. అలాంటి గొంగల పురుగు కూడా బాధపడింది. అయ్యో నా బతికేంట్రా, అందరూ నన్ను చీపురి కట్ట తీసుకొని కొడుతున్నారు, నన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు అనుకుంది. నా వయసు పెరుగుతుంది, నా జీవితంలో నాకు విలువ లేకుండా పోతుంది, ఇంతేనా నా బ్రతుకు అనుకుంది గొంగల పురుగు కూడా. ఈ రోజు కూడా చాలామంది ఉన్నారు,
వయసులో పెరిగిన పెద్దవాళ్ళైనా గౌరవం మర్యాద లేదు. కొడుకులు గౌరవించటంలా, ఇంట్లో ఉన్న భార్య గౌరవించటంలా, వీధుల్లో గౌరవం. కారణం ఏంటంటే వయసు పెరుగుతుంది కానీ మార్పు లేదు. ఎందుకు మార్పు లేదంటే యేసయ్యను గురించిన వార్త వాళ్ళకి తెలియటంలా. యేసయ్య ఎవరు? మనిషి యొక్క హృదయాలను మార్పు చేసి, మానవత్వాన్ని కలుగు చేసి, సమాజంలో ఒక గౌరవాన్ని కలుగు చేసే దేవుడు ప్రభు అయిన యేసు. అందుకని ఆయన ఏమంటుందంటే వాక్యము, మారు మనసు మీ పాపములు తుడిచి వేయబడినట్లు మారు మనసు నుండి ఆయన వైపు తిరగాలి. అంటే మన పాపములన్నీ తుడిచి వేయబడాలి అంటే. చూడండి, మీకు చిన్న సందర్భం చెప్తాను. మనం అటువైపు, డబ్బు వైపు, ఆస్తుల వైపు, ఈ రోజున మరి ఎక్కువగా రాజకీయాల వైపు తిరుగుతూ ఉంటారు. ఎటువైపు తిరిగినా మనిషి బ్రతుకులో ఆశీర్వాదం కలగటం వల్ల, మనం ఎప్పుడైతే యేసు ప్రభు వైపు తిరుగుతామో అప్పుడే ఆశీర్వాదం. ఒకరోజు ఈ పాపం అనేది ఎలా చేస్తుందో మీకు ఒక చిన్న సందర్భం చెప్తా. మనం యేసయ్య వైపు తిరుగుతున్నాము అంటే దీని అర్థం ఏంటంటే పాపాన్ని అసహించుకుంటున్నామని అర్థం. పాపం నాలో ఉండకూడదయ్యా అని ఆశిస్తున్నాము అని అర్థం. కొంతమంది యేసు వైపు తిరగకుండా లోకం వైపు తిరుగుతుంటారు, ఇంకా పాపంలోనే ఉంటుంటారు. పాపం అనేది ఎంత భయంకరమైంది అంటే, ఒక ఆయన, మీ అందరికీ తెలుసు, చిన్న సందర్భం. ఒక ఆయన ఒక కొండ సిలువను పట్టుకొని, కొండ సిలువ అంటే ఒక పావును పట్టుకొని దానికి కొన్ని నాట్యాలు నేర్పాడు, కొన్ని అలవాట్లు నేర్పాడు. ఆ కొండ సిలువ పావుకి ఏం నేర్పాడంటే, ఆ పావుని బుట్టలో పెట్టుకొని వీధుల్లోకి వెళ్ళి దానితో డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎలా సంపాదించుకుంటున్నాడంటే, ఆ పాము అది ఒక బుట్టలో ఉంటుంది, ఆయన డ్రమ్ము పటామని కొడతాడు, ఆ పుట్టలో నుంచి వస్తుంది ఆ కొండ సిలువ. మళ్ళా టపమని కొడతాడు డ్రమ్ముని, అక్కడే ఉన్న చిన్న కుమారుడికి అలా పెన వేసుకుంటుంది. మళ్ళీ ఆయన టపామని కొడతాడు, మళ్ళా వాడిని వదిలేస్తుంది. మళ్ళా టపామని డ్రమ్ముని కొడతాడు, అది మరలా వచ్చేసి బుట్టలోకి వెళ్తుంది. చూసే జనం అంతా మీరేమనుకుంటారంటే, చూసే జనం, ఒరే ఈ పాముకి ఎక్కడ చెవులు ఉన్నాయి, ఎట్లాగా డ్రమ్ము కొట్టడం కానీ బయటకు వస్తుంది, ఎట్టేన పడ్డాయి, దీనికి చెవులు ఎక్కడున్నాయి, మరలా కొట్టగానే ఆ బుట్టలోంచి బయటకు వస్తుంది, ఆ బుట్టలో నుంచి మరలా వాడిని చుట్టుకుంటుంది, మరలా కొట్టగానే మళ్ళా వదిలేస్తుంది, మరలా బుట్టలోకి వెళ్తుంది. ఇది ఎలా సాధ్యం అవుతుందిరా? దీనికి ఎలా నేర్పగలిగాడు? మన ఇంట్లో ఉన్న పిల్లోడికి నేర్పుకోలేకపోతున్నాం మంచి అలవాట్లు, దీనికి ఎలా నేర్పుకున్నాడు రా వీడు, చూసావా అనుకొని అందరూ ఆశ్చర్యపడి ఈయన చేసే ఈ విద్యకి అందరూ వచ్చిన వాళ్ళందరూ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చిపోతూ ఉండేవాడు. ఆయనకి డబ్బులు దండిగా వచ్చాయి. మళ్ళీ ఈ వీధిలో నుంచి మరొక వీధిలోనికి, ఇట్లాగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. బాగా డబ్బు దండిగా వస్తుంది, డబ్బు బాగా పెరుగుతుందిరా, కట్ల డబ్బులు వచ్చేస్తున్నాయి, దీనివల్ల డబ్బులు బాగా సంపాదించుకుంటున్నాను అని అనుకుంటున్నాడు. కానీ ఈ పాము పెద్దదవుతుంది, దీని కూరలు పెరుగుతున్నాయి, దీనికి బలం పెరుగుతుంది అని ఊహించుకోవాలా, ఆలోచించాల. ఎందుకంటే డబ్బు పెరుగుతూనే చూశాడు, తన జీవితంలో ఏం జరగబోతుందో అని గుర్తుపట్టలేకపోయాడు. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఒకరోజు అట్లాగే డ్రమ్ము కొట్టాడండి, ఆ పాము బయటకు వచ్చింది. మళ్ళా కొట్టాడండి, ఆ పిల్లోని పెన వేసుకుంది. మళ్ళా కొట్టాడండి, అది వదల్లా. గట్టిగా పిల్లవాడిని, అది ఎందుకంటే ఆ పాము కొండ సిలువ అది పెద్దదైపోయింది, ఆ పిల్లవాడిని గట్టిగా పెన వేసుకొని అలాగ గట్టిగా ఒత్తింది. వాడిని ఒత్తటం వాడు లోపల ఉన్న ఎముకలని పట్ట ఇరిగిపోయింది. వాడు అలాగ కింద పడ్డాడు. చూసే జనాలందరూ ఆశ్చర్యం, ఒరే ఏమైందిరా అనుకుంటే చివరికి ఆ పాము వాడిని తినటానికి ప్లాన్ వేసింది, వాళ్ళు ఉన్న ఎముకలన్నీ ఎరగొట్టేసింది. చివరికి ఆ పావుని ఎట్లా తప్పించి దాన్ని చంపి పడేశారు. అంటే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, మన జీవితంలో డబ్బు పెరుగుతుంది, మనం పెరుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ మన జీవితం ఎక్కడికి పోతుంది, ఏ స్థితికి దిగజార్చబడుతున్నాం అనే ఆలోచన ఈ రోజున మనిషికి రావటంలా. ఇప్పుడు యేసు ప్రభువుని సిలువ వేశారండి, సిలువ వేశారు. ఆయనతో పాటు 2 దొంగలను కూడా సిలువ వేశారు. ఆ దొంగలో మొదటి వాడు ఒకడు అంటాడు యేసు ప్రభుని చూసి, అయ్యా నువ్వు ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేసావని చెప్పుకుంటున్నారు, ఇప్పుడు నీ సిలువలో వేలాడబడుతున్నావు, ఏదో ఒక అద్భుతం చేసి నన్ను విడిపించు, నువ్వు విడుదల పొందు, నన్ను విడిపించు. నేను ఇంకా చేయాల్సిన దొంగతనాలు ఎన్నో ఉన్నాయి,
నువ్వు విడుదల చేస్తే నీకు ఒక కొబ్బరికాయ కొట్టుకుంటా, నీకు దండం పెట్టుకుంటా అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే వెటకారంగా మాట్లాడుతున్నాడు. నిన్ను తప్పించుకొని నన్ను కూడా తప్పించాయా బాబు, నేను చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయి అని అంటున్నా సరికి రెండో దొంగ విన్నాడు. నేను చెప్పేది ఆ లోకా సువార్త 23వ అధ్యాయంలో. రెండో దొంగ విని వాడు అంటాడు, రేయ్ నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. మనం చేసిన తప్పును బట్టి ఈ శిక్షను అనుభవిస్తున్నాం. మరి ఈయనేం చేశాడురా, నువ్వు దేవునికి భయపడవరా అని వాడిని గద్దించాడు. అంటే మన ముందుంది ఎవరు? ఆయన దేవుడురా, లోకరక్షకుడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని ఆ దొంగని, మొదటి దొంగని గద్దించాడు. ఈ రెండో దొంగ గద్దించిన ఈ రెండో దొంగ ఏమన్నాడు తెలుసా? అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయ్యా, నేను పొరపాటు చేశానయ్యా, నేను ఇప్పుడు బ్రతకాలని నన్ను తప్పించమని నేను కోరుకోవట్లా, నేను చేసిన పాపాన్ని బట్టి నాకు ఈ సిలువ మరణం తప్పదు, కానీ యేసయ్యా నన్ను తప్పించమని నేను కోరుకోవట్లా, నన్ను మాత్రము ఇదిగో ప్రభువా నీ రాజ్యములో, ఏమన్నాడు, నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అన్నాడు. అంటే నాకు ఈ దొంగల గురించి, ఈ రెండో దొంగల గురించి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఇక్కడ కొన్ని క్షణాల్లో చచ్చిపోతాడు, ఇది చచ్చిపోతాడు. ఈ చచ్చిపోయేవాడికి ఏం కావాలంటే ఇప్పుడు, అంటే నేను అనేది ఏంటంటే, ఈ దొంగోడు నేను బ్రతకాలి, వాళ్ళగా మొదటి దొంగ కోరుకున్నట్లుగా అయ్యా నన్ను కూడా బ్రతికించయ్యా అని అంటంలా. ఈ లోకంలో ఏదో ఒక రోజున చచ్చిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఏ రాజ్యం ఉందంట? అందుకని ఈ రోజున ఖగోళ శాస్త్రజ్ఞులైనా భూగోళ శాస్త్రజ్ఞులైనా చెప్పేది ఒకటే, ఈ భూమి ఆకాశం సమస్తం గతించిపోతాయి, దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది, ఆ రాజ్యంలో మనం ఉండాలి అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆ రాజ్యంలో మనం ఉండటం కొరకే మనం మారు మనసు పొంది యేసయ్య వైపు తిరగాలి. అందుకనే ఈ దొంగ నేను చచ్చిపోతాను అని భయపడలా, ఏం కావాలని కోరుకున్నాడు ఆ సమయంలో. చనిపోతాడు ఇంకొన్ని క్షణాల్లో, మనమైతే చచ్చిపోతామని తెలిసిందనుకో బ్రతకాలని తహతహలాడిపోతాం. ఎందుకంటే దేవుని రాజ్యాన్ని గురించి తెలిసిన ఈ దొంగ ఆ క్షణాలలో తన జీవితంలో మార్పు కోరుకున్నాడు. అందుకే దేవుని పిల్లలారా, మార్పు అనేది చాలా ముఖ్యమైనది. యేసు ప్రభువు మతాన్ని మార్చడానికి రాలా, కులాన్ని మార్చడానికి కాదు, మనిషి యొక్క మనస్సు మార్చే దేవుడు. ఈ రోజున అందుకనే యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఎవరైనా సరే అడగండి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరినైనా అడగండి, వాళ్ళందరూ చెప్పేది ఒకటే, నా మనస్సు మారింది, నా తాగుడు మారింది, నా జూదం మారింది, నా అక్రమ అందరూ మారు మనసు పొందిన విధానంలో వాళ్ళ మనస్సును మార్చుకొని బ్రతుకుతున్నారు. అంటే యేసు ప్రభు మనిషి యొక్క మనస్సును మార్చే దేవుడు. హల్లెలూయా. అలాంటి ఒక మార్పు కావగాలి. అందుకని బైబిల్లో యోబు గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎన్నో వాక్యం 22, 23, నీ దుష్టత్వము నుంచి నీ గుడారములో కూడదు ఇది. అందుకనే తండ్రి ఆస్తిని కోల్పోయాడు కానీ ఏం కోల్పోలేదు, పరిశుద్ధతను కోల్పోలే. తండ్రి తన ఇంటిలో నుండి ఆస్తిని కోల్పోవటానికి ఇష్టపడ్డాడు, కానీ తన ఇంట్లోనికి అపవిత్రత రావడానికి ఇష్టపడలే. తన ఇల్లు అంటే హృదయం. మన హృదయంలో ఎంత ఆస్తి కోల్పోయినా, మన జీవితంలో ఎంత ఆస్తి కోల్పోయినా మళ్ళా సంపాదించగలుగుతాం. కానీ జీవితంలో ఒక్కసారి దెబ్బతిని పడ్డామా, మచ్చ పడిపోయిందా, మన పరిస్థితి దారుణంగా తయారవుతుంది. అందుకనే జాగ్రత్త పడుతున్నాడు తండ్రి. అందుకనే ఆ తండ్రి ఇంట్లో సమృద్ధైన ఆహారం ఉంది, వేవేల మందికి జీతాలు ఇవ్వకూడదు. కానీ కుమారుడు ఏమయ్యాడు, అంత ఆస్తి తీసుకెళ్ళి దరిద్రుడైపోయాడు. ఇప్పుడు కుమారుడు ఎలా వస్తున్నాడో తెలుసా? నా తండ్రికి నేను కుమారుడు అనిపించుకుటకు యోగ్యత లేదు, కనుక నేను తన కూలి వాళ్ళలో ఒకటిగా నేను ఉండాలని ఆశించి తిరిగి వస్తున్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడండి, వాడిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపకుండా, మరలా ఎవరు అతనికి వ్యతిరేకంగా మరవకుండా, కుమారుడు అంత దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడు తెలుసా? పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఒకవేళ ఎవరైనా రాళ్ళు తీసుకొని కొట్టినా ఇప్పుడు ఎవరికి తగులుతాయి? తండ్రికి తగులుతాయి. ఇప్పుడు ఒక పిల్లోడు ఖాళీగా ఉన్నాడు, ఈ పిల్లలకి మా ఊరికి నాకు తెలిసిన కుర్రాడే, ఆ తుమ్మ చెట్టుకి ఒక తేనె తెట్టి పెట్టింది.
వీడు పోయి తేనె తిట్టి కర్ర తీసుకొని దాంట్లో పొడుస్తున్నాడు. ఆ ఈగలు ఊరకనే ఉంటాయా, మొత్తం వీడు చుట్టూ గమ్మాయి. ఇక వీడు కుట్టేసరికి అమ్మో అనుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అలా పరిగెత్తుకుంటూ వస్తునేసరికి వాళ్ళ కొడుకుని చూసింది ఆ తల్లి. అయ్యో నా కొడుకు చుట్టూ ఈగలు గమ్ముకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుడికి తన పైట కొంగు చెంగు వాడికి కప్పేసింది. వాడు ఉలిక్కి పడుతున్నాడు. ఆ ఈగలన్నీ ఆ తల్లిని కుట్టి తిరిగి కుట్టేసి వెళ్ళిపోయినాయి. ఇక ఆ తర్వాత ఆ తల్లి ముసుగు తీసింది. అమ్మా ఈగలు కుడుతాయా అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, ఒక ఈగ బట్టి వాడి చేతిలో పెట్టింది. అమ్మా కుడుతుందా అన్నాడు. ఇది కుట్టదురా, ఇంకా దీని ముళ్ళు ఆల్రెడీ నాలో గుచ్చుకుంది అని ఆడికి ఆ ముళ్ళు లేని తీగనే ఆ ఈగని వాడి చేతిలో పెట్టింది. వాడు భయపడుతుంది. దానికి ఏమి లేదు, ముళ్ళు లేదు. ఆల్రెడీ ముళ్ళు ఆ తల్లి శరీరంలో గుచ్చుకుంది. ఆ తల్లి తర్వాత ఆ ముళ్ళు తీసి చూపిస్తుంది వాడికి. అంటే దీని అర్థం ఏంటంటే, మన మీద పడవలసిన శిక్ష ఆల్రెడీ యేసయ్య మీద పడింది. ఆయన గాయపరచబడ్డాడు. ఆయన శరీరానికి శీలలు కొట్టబడ్డాయి. ఇప్పుడు మనము నిమిత్త మాత్రులమే. మనం చేయవలసిన పరిహారం అంటూ ఏమీ లేదు. ప్రభు అయిన యేసయ్య మన కొరకు చెల్లించవలసిన పరిహారం అంతా, మన పాపాల నిమిత్తమై పరిహారం అంతా చెల్లించాడు. మన కొరకు సిలువలో వేలాడ తీయబడ్డాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఈ రోజు వరకు ప్రతి ఒక్కరిని దర్శిస్తూనే ఉన్నాడు. ఆయన చేతులు చాచి నీ జీవితంలో ఒక మార్పు కావాలని కోరుకుంటున్నాడు. అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. అందుకని తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు, తనను కుమారునిగా చేర్చుకున్నాడు. తనకి చెప్పులు, ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరము, తనకు కావాల్సిన అలంకరణలు అలంకరించి పెద్ద సంబరాలు చేయించాడు. అంటే ఒక తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు, మన జీవితంలో కూడా ఎన్నెన్నో చోట్ల తప్పిపోయాం. మరొక్కసారి మన జీవితాన్ని నెమరు వేసుకొని, వయసులో పెరుగుతున్నాను, చక్కని సంసారం వచ్చింది, వయసులో ఎదుగుతున్నాను, చదువుకుంటున్నాను, నా జీవితంలో ఇంక ఈ చెడు అలవాట్లు నాకు వద్దు, యేసయ్యా నన్ను క్షమించు, అయ్యా నువ్వు నాకు కావాలి అని ఆయన వైపు నువ్వు తిరిగితే, నీ జీవితంలో ఆ తండ్రి ఏ విధంగా ఉంగరం అంటే ఒక అధికారాన్ని, ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని, ఆ తండ్రి తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా అలంకరింపచేసి ఒక అధికారాన్ని ఇచ్చాడు. నువ్వు యేసయ్య దగ్గరికి వస్తే అలాగే నీ జీవితాన్ని అభివృద్ధి చేస్తాడు, ఉన్నతమైన దీవెనలు కలుగు చేస్తాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి కన్నీటిని, ప్రతి ఇబ్బందిని తొలగిస్తాడు. అందుకనే దేవుని పిల్లలారా, యేసయ్య నిజమైన దేవుడు. మనస్సు మార్చుకొని ఆయన వైపు తిరిగితే చాలు. చూడండి, ఇంకొక మాటను కూడా గమనించండి. అపోస్తుల కార్యాల్లోనే మరొక మాట, చిన్న మాట. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 15వ వాక్యం. 14వ అధ్యాయం 15వ వాక్యం. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రములను వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెను. సాల్ ఏం విడిచిపెట్టాలంటే మనము వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. ఏది గట్టిగా సరళలో చెబుదాం. మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే మనకు ఒక గొప్ప అభివృద్ధి ఉంటుంది. అలాగే ఈ వ్యర్థమైన వాటిని విడిచి మనము ఆయన వైపు, జీవం కలిగిన దేవుని వైపు తిరిగితే అక్కడ ఉంటుంది మన హృదయం ఉల్లాసంగా ఉంటుందని, మనకు గొప్ప మేలు కలుగుతుంది అని. ఏం విడిచిపెట్టాలంట? వ్యర్థమైన వాటిని. ఇక్కడ గమనించండి, మీకు ఇంకొక మాట. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యం కూడా మనం చదువుదాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 19వ వాక్యం. ఆ చివరి ఆ కింద మాట. సామెతల గ్రంథం, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము. ఇప్పుడు గమనించండి, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలిగే పేదరికం అంతా ఇంత కాదు. దేవుడు ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరగ. ఇప్పుడు ఈ మాట ఎప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టాడంటే, ఆ రోజున పౌలు, బర్నబా ఇలాగ ఒక ప్రాంతానిలో తిరుగుతున్నారు. అక్కడ కాలు చేతులు పడిపోయినాడు ఒకడు ఉన్నాడు. వాణ్ణి బాగు చేశారు, స్వస్థత పొందాడు. ఆ తర్వాత మీలాంటి జనాలందరూ ఏం చేశారు తెలుసా? పౌల్ని, ఆ బర్నబాని భుజాల మీద ఎక్కించుకొని ఊరేగిస్తున్నారు. వాళ్ళకి దండాలు పెట్టాలని, ఒక చోట కొలుపు చేయాలని.
గొర్రె పిల్లలను బలించాలని. వీళ్ళు దేవుళ్ళు రా, దేవతలు, వీళ్ళు దేవుళ్ళుగా మన ఊరికి వచ్చేసారని ఆయనకు ఒక దేవుడి పేరు, బర్నబాబుకు ఇంకొక దేవుని పేరు, వీళ్ళిద్దరికి 2 దేవుళ్ళ పేర్లు పెట్టి ఊరేగింపు చేసి పండగ చేస్తున్నారు, కొలుపులు చేస్తున్నారు. కొలుపులు ఓ బ్రహ్మాండంగా చేస్తుంటే అప్పుడు ఈ పాస్టర్లు ఇద్దరు ఏం చేశారు తెలుసా? బట్టలు చింపుకొని, చూడండి అదే మనమైతే చేయండి అయ్యా చేయండి, సన్మానం చేయండి, నాకు చేయండి అని కూర్చుంటాం. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? బట్టలు చింపుకొని వాళ్ళ మీద వాళ్ళని చూసి ఏడుస్తున్నారు. అయ్యా, ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, మేము దేవుళ్ళం కాదు, మమ్మల్ని కాదు మీరు పూజించాల్సింది. చూసావా? దైవ సేవకులు జీవితాలను త్యాగం చేసుకొని అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు, అద్భుతాలు జరుగుతున్నప్పుడు, ఈ అద్భుతాలు చేస్తున్న వాళ్ళను పూజలు చేయటానికి వచ్చారు. ఈ రోజున మన దేశంలో, మన ప్రాంతాల్లో ఎన్నో దేవుళ్ళు, ఎన్నో దేవతలు ఉన్నాయి, రకరకాల పూజ కార్యక్రమాలు ఉన్నాయి. కొంతమంది అయితే అమావాస్య అని, నెల పొడుపని, వాడు తుమ్మేడ్రా, వీడు దగ్గేడ్రా అని, ఇట్లాంటి కొన్ని ఆచారపు బ్రతుకుల్లో కొనసాగుతూ ఉన్నాం. దీనివల్ల ఏం కలిగిద్దని ఉంది అక్కడ? వ్యర్థమైన 28:19 ఏముంది? వ్యర్థమైన ఆచారాలు. చూడండి ఆ మాటని. వ్యర్థమైన వాటిని అనుసరించు వారి కలుగు పేదరికము. చూడండి, పేదరికం ఎందుకు కలుగుతుందో అక్కడ ఉంది. వ్యర్థమైన. అందుకే దైవ సేవకులు, అయ్యా మేము దేవుళ్ళం కాదు, భగవాళ్ళం కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే. వ్యర్థమైన ఇలాంటి ఆచారాలు విడిచిపెట్టండి, జీవం కలిగిన దేవుని వైపు ఎటు తిరగాలంట? జీవం కలిగిన దేవుని వైపు తిరగండి. ఆయన జీవాధిపతి, ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన గురించి మేము బోధిస్తున్నాం, ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నాం, మీకు స్వస్థతలు కలుగుతున్నాయి. మేము దేవుళ్ళం కాదయ్యా, భగవాళ్ళం కాదయ్యా, దేవుడు ఒక్కడేనయ్యా, ఆయనే జీవం కలిగిన దేవుడయ్యా, ఆయన పేరే నజరేయుడైన యేసు అని వీళ్ళు ప్రకటిస్తే ఏమన్నారు? జీవం కలిగిన దేవుని వైపు తిరగండి. అందుకే దేవుని పిల్లలారా, 6:3 అయినా 3:6 అయినా మనం యేసయ్య చెప్పిన మాటలను విడిచిపెట్టి లోకం వైపు తిరగకూడదు. అమావాస్య అనేది వస్తుంది, నెలపొడుపు అనేది వస్తుంది, రాహుల కార్తె అనేది వస్తుంది, అంటే ఎండాకాలం అనేది వస్తుంది. ఇవన్నీ ఎందుకయ్యా అంటే వాటి కాలాలను చూపించటకు. అమావాస్య వచ్చిందంటే కొంతమందికి క్యాలెండర్ లెక్కలు తెలియవు, అమావాస్య లెక్కలు తెలుస్తుంది. మరి అమావాస్య వచ్చింది, 15 రోజులకు ఒకసారి అమావాస్య నల్లపడిపోతుందిరా, ఇదిగో నాకు పలాంటిసారి డబ్బులు ఇస్తానన్నావురా అని ఈ లెక్క కోసం రాబోతున్న కాలాన్ని సూచించడానికి ఇవన్నీ వస్తాయి. ఇవి ఏయో నిన్ను బాగు చేయడానికి వచ్చాయి కాదు, నీ కన్నీళ్ళు తుడవటానికి వచ్చాయి కాదు, ఇవి రాబోతున్న కాలాలను అందుకని వీటిని ఈ వ్యర్థమైన వాటిని అనుసరించొద్దని బైబుల్ చెప్తా. మీకు ఇంకో చిన్న సందర్భం చెప్తా, ఇది అన్ని చోట్ల చెప్తుంటాను, మీకు కూడా చెప్తా వినండి. ఒకసారి పరీక్షలు రాయబోతుంది ఒక అమ్మాయి, 10th క్లాస్ పరీక్షలు రాయబోతుంది, ఇట్లాగే వెళ్ళబోతుంది. అంతలో ఎవరో ఒక అతను తుమ్మాడు, తుమ్ములు వస్తాయి, తుమ్ముతారు. అంతలో ఈ పెద్ద మనిషి కుర్చీలో కూర్చున్న వాళ్ళ నాన్న, అమ్మాయి ఇట్లా అన్నాడు. ఎందుకు డాడీ అంది. రావి నీకు తెలియదు రావి అన్నాడు. ఏంటి డాడీ, బస్సు వెళ్తుంది వెళ్ళిపోద్ది డాడీ, వస్తుంది డాడీ, ఇంకా 5 నిమిషాలు వస్తుంది డాడీ. నేను రావి, వాడు తుమ్మాడు, కాలు కడుకోపా అన్నాడు. ఈ అమ్మాయి కాలు కడుక్కుంది, ఇప్పుడు వెళ్ళి అన్నాడు. అంతలో బస్సు వచ్చింది, యాప్ సెట్ కిందకి వచ్చింది, వెళ్ళిపోయింది. ఇక మళ్ళా బస్సు రావాలంటే గంట పడుతుంది. ఇప్పుడు ఈ పిల్ల ఫెయిల్ అయిపోయింది ఆ సబ్జెక్టులో, మళ్ళా వచ్చే సంవత్సరం రాయాల్సి వచ్చింది. ఈ అమ్మాయి చదవకు కాదు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? వీళ్ళ నాన్న చేస్తున్న వ్యర్థమైన ఆచారాలు. వాడు ఎవడో తుమ్మాడంట, తుమ్మనంగా బస్సు ఆగిందా, అరే బస్ ఆపరే తుమ్మారో, బస్ ఆపరే ట్రైన్ ఆపరే తుమ్మారు ఫ్లైట్ ఆపరో అంటాడు ఎవడైనా? వాడు తుమ్మినా ఫ్లైట్తో నడుస్తుంటుంది, దగ్గినా బస్సు నడుస్తుంటుంది. ఎవడైనా ఏమన్నా కానీ ఎవరి పనులు ఏ వాహనాలు నడుతుంది. ఆ సంవత్సరం ఈ అమ్మాయి ఎందుకు ఫెయిల్ అయ్యిందయ్యా అంటే చదవక కాదు, చదువు రాక కాదు, జ్ఞాపక శక్తి లేక కాదు, వ్యర్థమైన ఆచారాలు. ఇంకా కొంతమంది ఉంటారు విచిత్రమైన మనుషులు. ఎవరైనా ఒక విధవరాలు ఎదురొస్తుందంటే చాలు తలగీక్కుంటే పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. దీని ద్వారా ఎన్నో నష్టాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఒక రోజున వేరే చోటికి వెళ్ళబోతున్నా. ఒక ఆమె నన్ను చూసి పాపం పక్కకు వచ్చి అట్లా నిలబడింది. ఆమె నేను చూసి నేను కూడా పక్కన నిలబడ్డా. ఒక 5 నిమిషాలు చూసింది నా కళ్ళి. నాయనా వెళ్ళు నాయనా అంది. నువ్వు కూడా వెళ్ళమ్మా అన్నా నేను. నువ్వు వెళ్తే నేను వెళ్దాం, నువ్వు ఇటు వెళ్తే నేను కూడా వెళ్దామని అనుకుంటున్నాను అమ్మా అన్న.
ఎందుకంటే ఆ ఉద్దేశం ఏంటంటే నేను విధవరాల్ని, నేను ఎదురొస్తే అయ్యగారికి ఏమైనా జరిగిద్దేమో అని ఆమె భయం. అసలు బైబిల్ ఏమంటుందంటే విధవరాలు పక్షాన్ని నేను ఉంటాను అని ఉంది. అంటే మనకి ఈ వ్యర్థమైన ఆచారాలు ఉండకూడదు. మనిషి యొక్క మనస్సు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? బాగుండాలి. మనిషి మనస్సు బాగుంటే చాలు, కళ్ళు బాగుంటే చాలు, మనం మనసులో ఏ పగ ఈర్ష్య లేకుంటే చాలు. ఈ వ్యర్థమైన ఆచారాల వలన కలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఈ రోజున చాలా ఉన్నాయి. మనం ఎవరినో విమర్శించడం కాదు, కానీ మన వాళ్ళు చేసే వ్యర్థమైన పూజలు, వ్యర్థమైన ఆచారాలు, వ్యర్థమైన కార్యాల వలన డబ్బు, ఒళ్ళు, ఇల్లు గుల్లయ్యి ఇక 3 వారం దాకా నేను లేకోకుండా పండుకొని ఏమైందండి, ఏమి లేదా, ఆ నిప్పు దొక్కాను, కాళ్ళని కాలిపోయినాయి, అబ్బా అబ్బా తాగినప్పుడేం బాగానే దొక్కాడు, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అబ్బాయికి సొరకలు అంటుంది. ఎందుకంటే ఈ వ్యర్థమైన ఆచారాలు ఎవరి జీవితానికి ఆశీర్వాదం కాదు. అందుకని బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మనం వ్యర్థమైన ఆచారాలను విడిచిపెట్టి ఎటువైపు తిరగాలంట? జీవము కలిగిన దేవుని వైపు మనం తిరగాలి. అలాగ మనం ఈ వ్యర్థమైన ఆచారాలను దేవుని వైపు తిరగటం అంటే ఆయన వాక్యానుసారంగా, ఆయన వాక్యం ఏం ప్రకటిస్తుంది, ఆ వాక్యం ప్రకారం మనం ఎలా నడుచుకుంటున్నాం, ఆ వాక్యాన్ని అనుసరించి మనం జీవిస్తే చాలు. ఎర్ర సముద్రమైనా, అది ఎలాంటి ఒడిదుడుకులైనా మన మధ్యలో ఉండకుండా ఆయన పటాపంచలు చేసి మనం నడిపించవలసిన ఆ ఉన్నతమైన గమ్యస్థానానికి మనం తీసుకొని వెళ్తారు. మీరు కావాలంటే చూడండి, బైబిల్లో షడ్రక్ అయినా, మెషక్ అయినా, అబేద్నెగోలైనా, దానియేలైనా, వీళ్ళు పరాయి దేశాల్లో ఉన్న వ్యర్థమైన ఆచారాల్లో పడిపోవాలి. వాళ్ళ ప్రతిష్టతను కాపాడుకుంటూ, ఆ వాక్యానుసారంగా జీవిస్తూ, ఆ ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టకుండా, ఈ దానియేలైనా, ఈ షడ్రక్, మెషక్, అబేద్నెగోలైనా ఎక్కడో పరాయి దేశంలో ఉన్న ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ఆ వాక్యం ప్రకారం నడుచుకుంటున్నారు గనుకనే ఆ దేశం అంత కదిలించబడేటట్లు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుకనే మీరు కూడా, మనం కూడా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకుండా, వ్యర్థమైన ఆచారాల వైపు తిరగకుండా మీ జీవితాన్ని కట్టుకోండి. ఆ జీవాధిపతి అయిన యేసయ్య, ఆ జీవం కలిగిన వాక్యం వైపు మీ మనసును మరలుపుకొని ఆ వాక్యానుసారంగా జీవిస్తే మీ కుటుంబాలకైనా, మీకైనా ఏ కొదువ, ఏ లోటు ఆయన రానివ్వడు. అందుకే వాక్యం చెబుతుంది బాప్తిసం పొందమని, దేవుని సంఘంలో నాటబడమని. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మరొక మాట అపోస్తుల కార్యాల్లోనే 11వ అధ్యాయంలో, 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 21వ వాక్యం. 11వ అధ్యాయం 20వ వాక్యం. ఆయనను నమ్మిన వారై ఆయన తట్టు తిరిగిరి. చదవండి, మళ్ళీ చదవండి ఆ మాటని. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చూడండి, మారు మనసు పొంది ఆయన వైపు తిరిగితే, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆయన వైపు తిరిగితే మన హృదయం ఉల్లాసంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆయన నమ్మి ఆయన వైపు తిరిగితే మన జీవితాల్లో ఉన్న ప్రతి కార్యం సులువుగా నెరవేర్చబడుతుంది. ఇలాగే ఒక అతను యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అయ్యా, మీ శిష్యుల దగ్గరికి వెళ్ళాను, మా కొడుకును బాగు చేయటం వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైనా అయితే కొంచెం చేసి పెట్టయ్యా అన్నారు. ఇంతకీ ఏమైంది వాళ్ళ కొడుకు అయ్యా అంటే, వాడు అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడతా ఉంటాడంట. ఎక్కడ పడతాడు? మనమైతే నీళ్ళల్లో అగ్నిలో పడం, కానీ మనమైతే డబ్బులోను, లోకంలోను, ఆస్తుల్లోనూ పడతా ఉంటాం. వీడు పాపం ఎక్కడ పడుతున్నాడంట? నీళ్ళల్లోనూ అగ్నిలో పడతాడు. ఒక్కొక్కరు ఇటు వైపు పడతారో తెలియదు, వారికున్న ఆ ఫిడ్స్ అట్లా ఉంటుంది. అందుకని వాడు అగ్నిలోనూ నీళ్ళల్లోనూ పడుతున్నాడంట. నీ శిష్యులకు చెప్పాను, వాళ్ళ వల్ల కాలేదయ్యా, నీ వల్ల ఏమైనా అయితే చేసి పెట్టు అన్నారు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? చదవండి అమ్మాక ఆ మాట. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వాక్యం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యం. మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యంలో, అది వాణ్ణి నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును,
చూడండి, అతను ఏమంటున్నాడు? మీలాగే వచ్చి కూర్చున్నాడు. ఏమైనను నీ వలనైతే నీ వల్లనైతే నా మీద కనికరపడి ఆ, నాకు సహాయము చేయమనెను. చూడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు. ఏంటి పాస్టర్ గారు దారుణం అని మీరు అంటారేమో. మీరు వచ్చినట్టునే వచ్చాడు, కూర్చున్నాడు. ఏమన్నాడు? ఏమైనను నీ వల్లనైతే అన్నాడు. అసలు ఆ మాట అనొచ్చా? ఏమైనను నీ వల్లనైతే అన్న. యేసయ్య వల్ల గాంధీ ఏముంది? ఆయన సమస్తాన్ని సృష్టించిన వాడు. ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఆయనకి సమస్తం సాధ్యం అవుతాయి. ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చాడు. మీరు వచ్చినట్టే, అయ్యా 3 బస్సులు మారు వచ్చానయ్యా, చాలా దూరం నుంచి వచ్చేసానయ్యా అని కాదు ఆడ ముఖ్యం. వచ్చిన నీవు ఆయన వైపు ఎలా తిరుగుతున్నావు? ఈయనే నిజమైన దేవుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈయన ద్వారా నా జీవితం బాగుపడుతుంది, ఆశీర్వదించబడుతుంది, ఈయనే నేను నమ్ముకుంటా అని ఆయన వైపు తిరగాలి. అలాంటి ఒక ప్రతిష్ఠిత మనలో రావాలి. అంతేగాని చూద్దాం, యేసయ్య దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఇందాం, మందిరానికి వెళ్దాం అని కాదు. ఆయన పూర్తిగా నమ్మాలి. నమ్ముట వలన నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మినవాడు బాప్తిసం పొందుతాడు. నమ్మిన వాడులో ఈ సూచక్రియలు కనపడతాయి. నమ్మిన వాళ్ళు ఏం చేస్తాం? బాప్తిసం పొందుతారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఏమైనను నీ వల్లనైతే అన్నాడు. మరి యేసయ్య వల్ల అవుతుందా కాదా? మరి వచ్చి కూర్చున్నాడు ఆయన. మరి ఎలా కూర్చున్నాడు? నమ్మి కాదు, చూద్దాం అన్నట్లుగా వచ్చాడు. అందుకని ఏమంటున్నాడు? ఏమైనా నీ వల్లనైతే అన్నాడు. గమనించండి. అందుకే దేవుని పిల్లలారా, యేసయ్య నువ్వు పూర్తిగా నమ్మాలి. యేసయ్య ఎంత గొప్ప దేవుడయ్య అంటే, మీ అందరికీ తెలిసిన మరొక మాట, ఆ లూకాసు వార్త 8వ అధ్యాయంలో ఒక రోజున యేసు ప్రభు నీటి ప్రయాణం, పడవ ప్రయాణం చేస్తున్నాడు. గాలి కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. పడవ ఆ దరికి చేరటంలా, పడవ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళటంలా. ఆ లోపల ప్రయాణికులు చాలామంది ఉన్నారు. అయ్యో మేము ఆ దరికి ఎప్పుడు వెళ్తాం, ఎప్పుడు మా జీవితాలు, మా ఇంటికి వెళ్ళి ఎప్పుడు మేము దీపాలు ముట్టించుకోవాలి అని బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ కెరటాలు, ఆ అలలు ఆ పడవను ఆ దరికి చేరనిటం వల్ల. ఈ రోజున కూడా చాలామంది ఉన్నారు. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మాకు ఎప్పుడు పిల్లలు పుడతారు, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మాకు ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మాకు ఎప్పుడు వివాహాలు అనేవాళ్ళు ఉన్నారు. నా దగ్గర కూడా ఒక తల్లి అంది, అయ్యా మేము ముసలోళ్ళం అయిపోతున్నాం అయ్యా, మా కొడుకులు ఎప్పుడయ్యా ఆ దరికి చేరేది, ఎప్పుడయ్యా మేము ఉండగానే మా కొడుకులు ఆ దరికి చేరేది అంటుంది. ఆ దరికి అంటే మా పిల్లలకి ఎప్పుడు ఉద్యోగాలు వచ్చేదయ్యా, మేము ఉండగానే మా పిల్లలకి ఎప్పుడు పిల్లలు పుడతారయ్యా, మా పిల్లలకి ఎప్పుడు వివాహాలు అవుతాయా, మేము ఉండగానే నా పిల్లలు ఎప్పుడయ్యా ఆ దరికి చేరేది అంటున్నారు. వాస్తవమే. ఈ రోజున చాలామంది ఉన్నారు. ఎందుకు ఆ దరికి చేరలేకపోతున్నారయ్యా అంటే కెరటాలు ఏంటి అంట, గాలి వారిని ఒక స్థాయికి రానివ్వకుండా చేస్తున్నాయి. ఇప్పుడు గాలి అంటే ఇంకొక చిన్న సందర్భం చెప్తారు. ఒక తల్లి ఒకరింటికి వెళ్ళా, ఇట్లా ఒక ఇంటికి వెళ్ళా, అమ్మ మీ కొడుకున్నాడా తల్లి, మందిరానికి పెయింటింగ్ వేస్తున్నాం, సున్నాలు కొడుతున్నాం, మీ కొడుకున్నాడా, మీ పెద్దోడు ఉన్నాడా అన్న. అప్పుడు ఆ తల్లి ఏమందంటే, ఆ గాలోడు ఎడిపోయాడు తెలియదయ్యా అంది. ఏమిటంట? ఆ గాలోడు ఎడిపోయాడు తెలియదు. సరే మీ చిన్న కొడుకు ఉన్నాడా తల్లి అన్న. ఆ చిన్న గాలోడు ఎడిపోయాడు అంటే ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏ గాలి అది? చిన్న గాలి, పెద్ద గాలి. మరి ఈ పెద్ద గాలి చిన్న గాలి ఉన్నప్పుడు ఒక దరికి ఇప్పుడు ఎట్ట చేరుతుంది? ఇప్పుడు సముద్ర ప్రయాణంలో కూడా పడవ దరికి చేరలేకపోవటానికి కారణం ఏంటి? గాలి. ఈ గాలి వల్ల ఒక దరికి చేరటంలా. అందుకని గాలిని గద్దించే యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? గాలిని గద్దించి కెరటాలు ఆపి ఈ పడవ ఆ దరికి చేరేటట్లుగా చేశాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్య బాబో ఎవరు అసలు ఈయన మాట గాలి వింటుంది, ఈయన మాట సముద్రం వింటుంది, ఎవర్రా ఈయన అసలు అంటున్నారు. అంటే యేసయ్యతో ఉంటున్నారు కానీ యేసయ్య ఎవరో, ఆయనకున్న శక్తి ఏంటో అది ఎరగని వారుగా ఉన్నారు. అందుకే దేవుని పిల్లలారా, యేసయ్య ఎంతో శక్తిమంతుడని నువ్వు ఎరిగి ఆయన్నే నమ్ముకోవాలి. ఆయన్నే నువ్వు నమ్ముకున్నప్పుడు నీ జీవితంలో ఆయన ఎంతటి కార్యమైనా చేస్తాడు. అందుకే యేసయ్య అన్నాడు వాళ్ళతోటి, విశ్వాసము లేని తరము వారలారా అని. అందుకని ఇక్కడ పెద్ద ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ 9:22 ఏమన్నాడు? ఆయన ఏమన్నాడు? అయ్యా ఏమైనా నీ వల్లనైతే కొంచెం చేసి పెట్టి అయ్యా అన్నాడు. అన్ని తర్వాత యేసు ప్రభు ఆయన చూసి ఏమన్నాడు? ఒరే పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టుండవు, ఏం పర్వాలేదులే, నీ కుటుంబం నిలబడుతుంది, ఏం పర్వాలేదు, నీ కొడుకును బాగు చేస్తా, ఏం పర్వాలేదు, నీకు పిల్లలు పడతారు అని అన్నాడా? ఏమన్నాడు? నమ్మటము. అది మన జీవితాల్లో యేసయ్యను గురించి ఏముండాలి? మనకి
ఒక మంచి నమ్మకం ఉండాలి, ఒక ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి, ఒక నిజమైన నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఎంతటి కార్యమైనా చేస్తాడు. అందుకని ఆయన నమ్మి మనం ఆయన వైపు తిరిగిన ఎడలా సభల కొడుతూ దేవుని మహిమపడదాం. హల్లెలూయా. మనం నమ్మి ఆయన వైపు తిరిగితే చాలు. మీకున్న బాధలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లలకి వివాహాలు కాలేదని, సంతానం లేదని, ఇలాంటి సమస్యలు, మరి ఏ సమస్య నీ జీవితంలో మీ జీవితంలో రాకుండా, ఎలాంటి అనారోగ్యపు సమస్యల నుంచైనా మీరు విడుదల పొందుకునేటట్లు యేసయ్య నిజమైన దేవుడని, ఆయన ద్వారే నా కుటుంబం కట్టబడుతుందని నువ్వు నమ్మి ఆయన వైపు తిరిగితే చాలు. బైబిల్లో ఉండడం ఇంకొక అతను, యాయీరు అని అతను, బాగా గమనించండి. ఆయన పేరు యాయీరు. తన కుమార్తె సావు బ్రతుకులో ఉంది, చచ్చిపోయే ప్రమాదంలో ఉంది. ఆ అమ్మాయికి జబ్బు నయం కావట్లా. ఆ తర్వాత అతనికి యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాడు. యేసు ప్రభు పలానా ప్రాంతంలో పలానా వీధుల్లో ఉండడం తెలుసుకొని ఆ అమ్మాయిని ఆడ విడిచిపెట్టేసి ఎవరికి చెప్పా పెట్టకుండా వచ్చేసాడు. యేసు ప్రభు ఉండ స్థలంలోకి ఆ చోటుకు వచ్చాడు. యేసు ప్రభుకి చెప్పాడు. ఆ మార్కు సువార్త 5వ అధ్యాయంలో విషయాలు, ఆ 23వ వాక్యంలో యేసు ప్రభుకు చెప్పాడు, అయ్యా నా కుమార్తె చచ్చిపోవడానికి సిద్ధమై ఉంది, అది బాగుపడి బ్రతకాలి బాబు అని అంటున్నాడు. ఆయనతో చెప్తే సరే వెళ్దాం పద, మీ ఇంటికి వెళ్దాం పద అని యేసు ప్రభు అతను తీసుకొని అతనితో పాటు ఇద్దరు కలిసి వస్తున్నారు. అంతలో ఆ ఇంట్లో ఆ అమ్మాయితో పాటు ఉన్న కొంతమంది ఆ అమ్మాయి చచ్చిపోయిందని గుర్తుపట్టేశారు. నరం ఆడటంలా, కళ్ళు తెరవటంలా, చచ్చిపోయిందిరా ఈ పాప, ఇంకా చచ్చిపోయిందిరా, ఈ నాన్న ఎక్కడికి వెళ్ళాడు, అయ్యా యేసు ప్రభు అంట, అయ్యా అక్కడికి వెళ్ళాడయ్యా అంటే ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, రే బాబు యాయీరు, ఇంక నువ్వు ఆ యేసు ప్రభును బాధ పెట్టొద్దు, మీ కూతురు చచ్చిపోయింది, నువ్వు వచ్చేసి మీ కూతురు సమాధి చేసుకో అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆ వచ్చిన వ్యక్తి ఏం మాట్లాడాడో ఆ మాట విన్నాడు. విన్న తర్వాత యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? ఆ 5వ అధ్యాయము 36వ వాక్యం చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 36వ వాక్యం. చూడండి, ఆడి చెప్పిన మాట మీద ఈ యేసయ్యతో ఉన్న యాయీరు మనసు పెట్టి ఏడుస్తాడేమోనని, భయపడతాడేమోనని ఏమన్నాడు? అతడు చెప్పిన మాట మీద లక్ష్య పెట్టక భయపడకుము. చూసావా, యేసయ్య దగ్గరికి నమ్మకంతో వచ్చాడు. ఇతను మాటలు విని ఆ నమ్మకాన్ని పోగొట్టుకుంటాడేమో. ఈ రోజున చాలామంది యేసయ్యని నమ్మి కొత్తుంటారు. డాక్టర్ల మాటలు విని, పరాయుడు మాట విని, ఆయుడు మాట, ఈడు మాట విని యేసయ్య మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకొని మళ్ళా విగ్రహారాధనలో లోకపు ఆచారాలు కలిసిపోయే వాళ్ళు ఉన్నారు. ఏదో నామకార్థంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. మనుషుల మాటలు మీ జీవితాలను భయపెట్టి మరలా లోకంలోనికి ఈడ్చుకొని పోతాయేమో. జాగ్రత్త. యేసయ్యని నమ్మామా, మేడి మీద చేయి పెట్టామా, ఇక వెనుతట్టు తిరగకూడదు. 6 అయినా 3 అయినా 10 15 అయినా 100 1000 అయినా. యోబు జీవితాన్ని మీరు ఒక్కసారి గమనించండి. యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు లేదా? మళ్ళా వెనుతట్టు తిరిగాడా? వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళు వచ్చి ఎన్నన్నా సరే ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. ఆయన మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, ఆ ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టుకోకుండా తన జీవితాన్ని సాగించాడు. కనుకనే యోబుకు మరి ఎక్కువైన 2 ఆశీర్వాదం దయచేశాడు. ఎందుకంటే మనుషుల మాటలు లక్ష్య పెడితే నీలో ఉన్న నమ్మకం పోతుంది, నీకు భయం వస్తుంది, అనారోగ్యాలు పెరుగుతాయి, సమస్యలు పెరుగుతాయి. అందుకే యేసయ్య నిజమైన దేవుడు. ఆయన నమ్మిన నీవు మనస్సు మార్చుకొని బాప్తిసం పొంది దేవుని యొక్క సహవాసంలో కట్టబడి నీ జీవితం కొనసాగాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, ఆ యాయీరుతో ఎవడో ఒకడు వచ్చేసి అంటున్నాడు, యాయీరు నీ కుమార్తె చచ్చిపోయింది, సమాధి చేసుకున్నాడు. యేసయ్య ఏమన్నాడు? మనుషుల మాటల మీద లక్ష్యం ఉంచకు, నీవు భయపడొద్దు. ఏమంచమంటున్నాడు? నమ్మిక మాత్రం ఉంచు చాలు. తర్వాత ఏం జరిగింది? యేసు ప్రభు ఆ అమ్మాయిని చేయబొట్టుకున్నాడు. ఆ అమ్మాయిని దిగ్గునమని పైకి లేపాడు. ఆరోగ్యం పొందుకుంది, ఆహారం తింది, తల్లిదండ్రులతో అల్లారు ముద్దుగా పెరిగింది, పెద్దదైపోయింది. అంటే యేసయ్య ఎవరు? జీవాధిపతి. యేసయ్య ఎవరు? మరణపు ముళ్ళుని విరిచినవాడు. అందుకే దేవుని పిల్లలమైన మనము ఆయన ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకునేటట్లు మనస్సు మార్చుకోవాలి అని, వ్యర్థమైన ఆచారాలు విడిచిపెట్టాలి అని, ఆయన మాత్రమే మనం నమ్ముకొని మనం ఆత్మీయ జీవితంలో సాగాలి అని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించేటట్లు అందరూ లేచి నిలవబడి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించేటట్లు, కృప చూపించేటట్లు అందరము లేచి చిన్న ప్రార్థన చేసుకుందాం.